హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ ఒక బ్రాహ్మణుడు పాము కథ విందాం. ఒకానొక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పనికిమాలిన పొలం ఉండేది. అందులో పండే పంట అతను భార్య కొడుకు తినటానికి చాలేది కాదు. అతను ఒకరోజు తన చేనుకు కాపలా కాస్తూ ఒక చెట్టు నీడన చిన్న కునుకు తీశాడు. అతను మళ్ళీ కళ్ళు తెరిచేసి చూసేసరికి పొలంలో ఉన్న పుట్టలో నుంచి ఒక భయంకరమైన నాగుపాము బయటికి వస్తూ ఉండడం కనబడింది. ఓహో, ఇది నా పొలానికి అధిష్టాన దేవత అయి ఉండాలి. దీనిని ఆరాధించకపోవటం చేతనే నాకు దరిద్రం వెంటాడుతున్నది అనుకొని ఆ బ్రాహ్మణుడు పిడతలో పాలు తీసుకొని వచ్చి ఆ పాలను పుట్టకన్నం వద్ద ఉంచి, నాగరాజా, నా దారిద్ర్య బాధను తీర్చు అని ప్రార్థించాడు. పాము ఆ పాలను తృప్తిగా తాగింది. మర్నాడు ఆ బ్రాహ్మణుడికి అక్కడికి వెళ్ళి పిడతలో బంగారు నాణెం ఉండడం చూసి తాను పోసిన పాలకు అది ప్రతిఫలం కాబోలు అనుకున్నాడు. అటు తర్వాత అతను రోజు పాముకు ముంతెడు పాలు ఇచ్చి పూజించి మర్నాడు ఒక బంగారు నాణెం పుచ్చుకుంటూ వచ్చాడు. ఒకసారి అతను పొరుగురు వెళ్ళవలసి వచ్చినప్పుడు పుట్ట వద్దకు పాలు తెచ్చి పాముని పూజించే పని తన కొడుక్కి అప్పగించాడు. పుట్ట నిండా బంగారు కాసులు ఉండి ఉంటాయని ఈ వెధవ పాము ఒక్కొక్క కాసే ఇస్తున్నది అనుకొని ఆ బ్రాహ్మణుడి కొడుకు పాము పాలు తాగేటప్పుడు దాన్ని చంపే ఉద్దేశంతో కర్ర పెట్టి దాన్ని నెత్తిన కొట్టాడు. తర్వాత పుట్ట తవ్వి బంగారం తీసుకోవాలని వాడి ఉద్దేశం. అయితే పాము దెబ్బ తప్పుకొని దారుణమైన కోపంతో కుర్రాన్ని కాటేసి చంపింది. బ్రాహ్మణుడు తిరిగి వచ్చి ఈ వార్త విని కుర్రాడికి దహనక్రియలు జరిపి మళ్ళీ పాము కోసం పాలు తీసుకుపోయి, నాగరాజా, నీ తప్పేమీ లేదు. నిన్ను చంపబోయి మావాడే తన చావు తెచ్చుకున్నాడు అన్నాడు. దానికి పాము ఇలా అన్నది: బ్రాహ్మణుడా, నేను నీ కొడుకును చంపినప్పుడే మనిద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఈ జన్మలో మళ్ళీ నువ్వు నన్ను ప్రేమించలేవు. నీ కొడుకు శవం మన ఇద్దరి మధ్య శాశ్వతమైన అడ్డంకి. అందుచేత నువ్వు నీ దారిన వెళ్ళిపో, నేను కూడా ఈ పుట్ట విడిచి వెళ్ళిపోతున్నాను అని వారి మధ్య స్నేహం అక్కడితో అంతం అయిపోయింది. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.